రెడ్డి ఆత్మ బంధువులందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు. కార్తీక మాస రెడ్డి ఆత్మీయ సమ్మేళనం. కార్తీక మాసం అనగా వానాకాలాలు ముగిసి వెన్నెల రాత్రులు ప్రారంభమై మనసుకు హాయిగా ఆనందంగా భక్తిపరంగా శివకేశవుల ప్రీతికరమైన మాసం కనుక శివకేశవుల భక్తులందరూ ఒక చోటికి చేరి ఉసిరి చెట్టు కింద ఆనందంగా గడుపుతారు. హిందూ పురాణాల ప్రకారం ఉసిరి చెట్టుని దాతి చెట్టు అంటారు. ఈ చెట్టు క్షమించే గుణాన్ని ప్రతీకగా లక్ష్మీదేవి స్వరూపంగా భావించి కార్తీక మాసంలో ఉసిరి చెట్లు ఉన్న కూర్చుంటే సకల దోషాలన్నీ పోయి మంచి జరిగిద్దని కార్తీక మాసం అనే భోజనాలు జరుపుకుంటారు. ఇక్కడ అందరు రెండు ఉన్నారు కాబట్టి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మనందరికి జన్మనిచ్చిన మన తల్లిదండ్రులు అయితే నీ వంశం ఇది, నీ కులం ఇది, నీ గోత్రం ఇది, నీ ఇంటి పేరు ఇది, నీ ఉపకులం వెలనాటి రెట్లు, మోటాటి రెట్లు, మోరస రెట్లు, అయోధ్య రెట్లు, పంట రెట్లు, పొమ్మనాటి రెట్లు, పాకనాటి రెట్లు, భూమంచి రెట్లు, మున్నోటి రెట్లు, కుర్షేని రెట్లు, దేష్టి రెట్లు, నెరేటి రెట్లు, ఓరగంటి రెట్లు, గండిగోడ రెట్లు, కమ్మపు రెట్లు, గోండు రెట్లు, చిత్తపు రెట్లు, కుంచోడి రెట్లు, గాజు రెట్లు, పెడకండి రెట్లు, కొనిది రెట్లు, గుడాటి రెట్లు, గోనుగుంట రెట్లు, దేశూరి రెట్లు, నిలవాటి రెట్లు, పల్లె రెట్లు, బలిజ రెట్లు, గోసు రెట్లు, తగుర్షే రెట్లు, ఎడ్ల రెట్లు, నాసుగుంట రెట్లు, రేనాటి రెట్లు, లాలిగుంట రెట్లు, సజ్జన్ రెట్లు, సాధ రెట్లు, అట్టాకి రెట్లు. ఇలా 1,85,000 గోత్రాలు, ఇంటి పేర్లు, అప్పట్లో బుర్రకథలు మన వంశాన్ని, మన జాతి గౌరవాన్ని గొప్పగా చెప్పిన మన కులుగురైన భక్త మల్లారెడ్డి అలియాస్ కుంటి మల్లారెడ్డి. ఆయన ఫోటో ప్రతి ఇంట్లో ఉంటే రాబోయే రెడ్డి కుటుంబంకి చరిత్ర చెప్పిన వాళ్ళు అవుతాం. మా నినాదం ఎలా ఉండాలంటే, నీ కులాన్ని ప్రేమించు, ఇతడు కులాన్ని గౌరవించు, మంచకుడిని ఆచరించు. రెడ్లని ఆడిపోసుకుంటున్న సోదరి సోదరులారా, రెడ్ల త్యాగాలు, రెడ్ల దయాగున్నారు, రెడ్ల పోరాడి పట్మ, రెడ్ల కన్నీటి కాదు మీకు తెలుసా? 13వ శతాబ్దంలో ప్రళయ వేమారెడ్డి ఇస్లామిక్ దండయాత్రను తిప్పికొట్టి హిందూ సామ్రాజ్యం స్థాపించిన సంగతి మీకు తెలుసా? కాకతీయ కాలంలో ఆయన చేసిన యుద్ధాలకు వచ్చిన కానుకతో ఒక ఆలయాన్ని కట్టి దానికి తన పేరు కాకుండా ఆలి శిల్పిదారైన రామప్ప పేరు పెట్టిన రోషాల రుద్రారెడ్డి గురించి మీకు తెలుసా? 7 నవాబాలను ఒకే యుద్ధంలో ఓడించిన గద్వాల్ వీరుడు సోమనాథ్ రెడ్డి గురించి మీకు తెలుసా? 12వ శతాబ్దంలో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళలో ఒక్కరిగా, పల్నాటి సీమలో తొలి మహిళా మంత్రిగా, పల్నాటి యుద్ధంలో రణభూమి వణికించిన వీర మహిళ మన రెడ్డి బిడ్డ నాయకురాలు పౌర్ణమిని మీకు తెలుసా? వందే రాజ్యమ నినాదంతో బ్రిటిష్ వారి గుండెల సింహస్వప్నంగా మారిన సైరా చిన్నప్పరెడ్డి అలియాస్ గాలి చిన్నప్పరెడ్డి. ఆయనతో పాటు అనేక మందిని ఉరిశిక్ష విధిస్తే మీకు కావాల్సిన నేను కదా వారిని వదిలేసి నన్ను ఉరి తీయందని చిరునవ్వుతో ఉరుకుయ్యను ముద్దాడిన సైరా చిన్నప్పరెడ్డి చైత్రం కన్నీటి కాదా? సైరా చిన్నప్పరెడ్డి నీ పేరే బంగారు కట్టి ఆయన త్యాగాన్ని, ఆయన దేశభక్తిని ప్రజలు కార్యక్రమం సంగతి మీకు తెలుసా? స్వతంత్ర పోరాట యోధుడు, రాయలసీమ పౌరుషం, తెలుగు జాతి త్యాగం, ఆంగ్లేయుల ఖజానానికి ప్రజలకు పెంచిపెట్టిన రేనాటి సూర్యుడు, భార్యని చంపిన పూర్వవధుని తొడగొట్టిన మరపిరంగి, బ్రిటిష్ నౌకను సలసల నరికిన నరసింహమూర్తి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ఒక కన్నీటి గాథ. బ్రిటిష్ వాడికి తీరిన కక్షతో ఉరితీసిన తలను 30 సంవత్సరాల పాటు కోట గుమ్మాన్ని కట్టిన సంగతి మీకు తెలుసా? అలాగే ఈ రోజు ఆయన జన్మదినం కాబట్టి ఆయన స్మరించుకోవడంలో ఎంతైనా మన రెడ్డి జాతకం ఉంది. రాయలసీమ కరువు ప్రాంతంలో ఆవిడలో అనుమతిస్తున్న ఎందరో 1,800 పైగా అన్నం పెట్టి దాతృనామ సంవత్సరాన్ని దానం చేసి విక్టోరియా మహారాణి 7 తులాల బంగారం 7,000 నగదు పంపించింది. విక్టోరియా మహారాణి మనసు గెలుచుకున్న కయ్యుగ దాని కన్నుడు, రేనాటి చంద్రుడు, బుట్టా వెంకటరెడ్డి దాతృత్వం మీకు తెలుసా? ప్రజా సంక్షేమ పరమవధిగా, ఉద్యమమే ఊపిరిగా, పిల్లలు అంటే ఎక్కడ పిల్లల మీద ప్రేమ కలిగిందని పిల్లల్ని కూడా కనుకుండా నాయకుడు అంటే సేవకుడని, ప్రజా సేవకి పరిమితమైన వాడు కాదని ఆడపడాలకు దూరంగా ఉంటూ కమ్యూనిస్టు గాంధీగా పేరు తెచ్చుకున్న పుచ్చపల్లి సుందరరామిరెడ్డి ప్రజాసేవ మీకు తెలుసా? క్షణం మనుక్షణం రణములాగా దినం జీవితాన్ని పనంగా పెట్టి ధననం మరణం మధ్య జనం కోసం బతికి తెల్లవాడు నల్లవాడు ఇద్దరి పాలనలో రాజద్రోహి ముద్రపడ్డ మాతృభూమి ప్రేమికుడు తరిమిల్ల నాగిరెడ్డి ప్రజాసేవ మీకు తెలుసా? తెలంగాణ సైద పోరాటంలో తుపాకీ చేపట్టి 5 సంవత్సరాలు గడగడాల్చిన మల్లు స్వరాజ్యం కాంట్రిక్షన్ గురిపెట్టారు రావి నారాయణ రెడ్డి, భీమిరెడ్డి, బత్తం ఎల్లారెడ్డి, గంగసాని తిరుమల రెడ్డి, పురారం రామిరెడ్డి, చింతపూడి రామిరెడ్డి, ఆరెట్లు సోదరులు అర్వాల్ బాలరెడ్డి, మహనీయులు రాజాబోధి వెంకట రామరెడ్డి, దాయినీయులు సురవరం ప్రతాప్ రెడ్డి, శరస్ మహనీయులు భూతాన్ రామచంద్ర రెడ్డి, సత్యమే పద్మయ్య, యోగి ఏమారెడ్డి, ఇలా మరెందరో మహానుభావులు త్యాగం చేసిన ఈ సమాజంలో త్యాగం చేసిన చరిత్ర మన రెడ్డి చరిత్ర. అటువంటి చరిత్రగా రెడ్డిని పక్కన పెడితే ఆనాడు ప్రతాప్ రెడ్డికే తప్పలేదు శిక్ష. రెడ్డిని దగ్గర చేసుకున్న వారికి ఏమైందో, రెడ్డిని దూరం చేసుకున్న వారికి ఏమైందో మనం ఈ మధ్య చూసాం. అందుకే రెడ్డంటే కులం కాదు గుణం, రెడ్డంటే నమ్మకం, రెడ్డంటే భరోసా, రెడ్డంటే తల ఎత్తని శౌర్యం, రెడ్డంటే శతాబ్దాల కనుకలో తలదించని ధైర్యం, రెడ్డంటే వ్యవసాయం చేసి 10 మందికి సహాయం చేసేవాడు, రెడ్డంటే ఎందరో అనాథులకి ఆనందించి వెన్నలాంటి పంచుకున్నవాడు, రెడ్డంటే ఊరి జనానికి చేయించి ఒక మార్గదర్శి, రెడ్డంటే మాటల మనిషి కాదు మాట మనిషి, రెడ్డంటే ఉద్యమాన్ని ఊపిరి పోసేవాడు, రెడ్డంటే సైత పోరాటం చేసి సమితులు అయ్యేవాడు, రెడ్డంటే పాలన తెచ్చినవాడు కాదు పరోపకారం చేసేవాడు, రెడ్డంటే జనం తరపున ప్రతినిధి, రెడ్డంటే జగమంతా ప్రతిధ్వని, రెడ్డంటే సమరం నడిపేవాడు కాదు అమరం స్వీకరించేవాడు. ఈ ప్రత్యేకమైన లక్షణాలు రెడ్డిలో ఉన్నాయి కాబట్టి స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాజ్యం ఎందరో రెడ్లు పరిపాలించలేదు. సోదరులారా, ఒక్కొక్కసారి రెడ్డికి రాజ్యం లేకపోవచ్చు, కానీ రెడ్ల
బలుపు ఎక్కువ అంటారు. చెప్పండి వాళ్ళకి, రెడ్డికి బలుపు కాదు, ఒక పిలిపిస్తే గెలుపు బలుపు తింటావాడు రెడ్డిని. అందుకే రెడ్డి కాసేవాడు, రెడ్డంటే దిక్కు దోచేతిలో బిక్కు బిక్కుమంటున్న వాళ్ళకి వెలుగునిచ్చేవాడు. ఇంకా చెప్పాలంటే భూదేవికి ఉన్నంత గొప్ప మనసు మన రెడ్డికి ఉంది. గతం చాలా ఘనంగా ఉంది, భవిష్యత్తు కొంచెం ఆందోళనకరంగా ఉంది. అప్పట్లో రాక్షసుల అరోచకాలు పెరిగి భూదేవి ఇబ్బంది పడుతున్న సమయంలో ఆ ప్రయాణించి భూదేవిని కాపాడిన వారాహి స్వామి మన కులదైవం. దానికి కారణంగా భూదేవి వారాహి స్వామికి భూములు ఇచ్చింది. ఎవరైతే వారాహి స్వామిని పూజిస్తారో వాళ్ళకి ఎక్కువ భూములు